2026 టీ20 వరల్డ్ కప్ టీంలో యశస్వి జైస్వాల్ పేరు లేదు. అవును, ఇది క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఒక షాకింగ్ న్యూస్. లాస్ట్ సీజన్లో 14 మ్యాచెస్లో ఏకంగా 559 రన్స్ చేసిన 160 స్ట్రైక్ రేట్తో బౌలర్లను ఉతికి ఆరేసిన సెలెక్టర్లో జైస్వాల్ని ఎందుకు పక్కన పెట్టారు? ఇది టీమ్ కాంబినేషన్ ప్రాబ్లమా లేక అతని కెరీర్ని తొక్కేసే ప్లానా? అందరూ ఈ కన్ఫ్యూజన్లో ఉంటే జైస్వాల్ మాత్రం కసిగా గ్రౌండ్లో చెమట చెందించాడు. ఎందుకంటే అతనికి తెలుసు సమాధానం మాటలతో కాదు, తన బ్యాట్తో చెప్పాలని. రీసెంట్గా ప్రాక్టీస్ సెషన్లో రవీంద్ర జడేజాతో సార్ మీ బౌలింగ్ గుర్తొచ్చి రాత్రంతా నిద్ర పట్టలేదు అని అన్నప్పుడు అందులో ఒక సెల్ఫ్ ఛాలెంజ్ ఉంది. జడేజా లాంటి లెజెండరీ స్పిన్నర్ వేసిన డెలివరీని అంత ఈజీగా 6 కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం ఒక షాట్ కాదు, ఇండియన్ సెలక్షన్ కమిటీకి జైస్వాల్ ఇస్తున్న స్ట్రాంగ్ వార్నింగ్. ఆ ఒక్క షాట్ చాలు IPL 2026లో జైస్వాల్ రీఎంట్రీ ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. ఈసారి రాజస్థాన్ రాయల్స్ లుక్కే మారిపోయింది. సంజు శాంసన్ లేడు, కొత్త కెప్టెన్గా రియాన్ పరాగ్ వచ్చాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో టీంను నడిపించే ఒక పవర్ఫుల్ ఓపెనర్ అవసరం. జైస్వాల్ ఈసారి ఆరెంజ్ క్యాప్ కొట్టడమే టార్గెట్గా బరిలోకి దిగుతున్నాడు. కెప్టెన్ మారిన జైస్వాల్లో కసి ఏ మాత్రం మారలేదు. ఫ్రెండ్స్, మీరందరూ జైస్వాల్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఈ IPL 2026లో అతను ఎన్ని సెంచరీలు చేస్తాడో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.